ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 40 సంవత్సరాల వయసులో ప్రవక్తగా నియమించబడ్డారు. ఇది ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? ఇది ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. మానవ చరిత్ర గమనం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సందేశాన్ని జిబ్రయీల్ అలైహిస్సలాం అనే దేవదూత ద్వారా ప్రవక్త మహమ్మద్ గారికి అవతరింపచేయడం మొదలుపెట్టారు. ఈ అవతరణ తరువాత ఇస్లాం మతానికి పునాది అయింది. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, మేము నిశ్చయంగా నీకు ఓ మహమ్మద్ వహీను పంపాము, మేము నూహ్ మరియు అతని తరువాతి ప్రవక్తలకు పంపినట్లుగానే. కాబట్టి ఇతర ప్రవక్తల వలె ఈ ప్రయాణం కూడా ప్రవక్త పిలుపుతో ప్రారంభమైంది. ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు తరువాత ప్రవక్త మహమ్మద్ గారి ముఖ్యమైన సహాబీలలో ఒకరైన వారు ఇలా చెప్పారని హదీస్లో వచ్చింది. ఇక్కడ ప్రవక్త మహమ్మద్ గారు చెప్పిన విషయం చాలా ముఖ్యమైనది. ఒకరి పనుల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆ పనికి లభించే ప్రతిఫలాన్ని నిర్ణయిస్తుంది. ఎవరో మక్కా నుండి మదీనాకి కేవలం హింస నుండి తప్పించుకోవడానికి, తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వెళ్తే వారి ఉద్దేశం ఈమాన్ను కాపాడుకోవడమే. అల్లాహ్ వారికి దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఎవరో మదీనాకి వివాహం కోసం లేదా వ్యాపారం కోసం వెళ్తే వారి ఉద్దేశం ఏమిటో స్పష్టంగా ఉంటుంది. అల్లాహ్ కూడా వారి ఉద్దేశం ప్రకారం వారిని తీర్పు చేస్తాడు.